నిన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ దేశానికి పట్టిన పీడ మోడీ బీజేపీ అని విమర్శించారు. వాస్తవానికి తెలంగాణకు పట్టినటువంటి శని కేసీఆర్ అయితే వరంగల్కు దశాబ్దాలుగా పట్టినటువంటి దరిద్రం దాస్యం వినయ్ భాస్కర్ గారు. వినయ్ భాస్కర్ గారు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి వరంగల్కు 4 పనులు ఇవి చేసినా అని చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి వరంగల్లో ఉన్నటువంటి సమస్యల గురించి 4 నిమిషాల పాటు స్పష్టంగా అసెంబ్లీలో ఇప్పటివరకు మాట్లాడారు. ఇక ఈయన కూడా నరేంద్ర మోదీ గారిని విమర్శిస్తారు. వాస్తవానికి నరేంద్ర మోదీ గారు దేశానికి పట్టినటువంటి పీడ కాదు, దేశానికి దొరికినటువంటి అదృష్టంగా ఈరోజు దేశ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇక కేసీఆర్కు వరంగల్ మీద ఎనలేని ప్రేమ ఉన్నదట. వరంగల్ మీద ఎనలేని ప్రేమ ఉంటే వరంగల్లో ఇంకా 50 ఏళ్ల నాటి మాస్టర్ ప్లాన్ ఎందుకు అమలవుతున్నది? కొత్త మాస్టర్ ప్లాన్ ఎందుకు ఆమోదం పొందడం లేదు? వరంగల్కు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేస్తా అన్నారు కదా, ఇప్పటివరకు దాన్ని ఊసెత్తడం లేదు ఎందుకు? వరంగల్కు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీని అందించి దాంట్లో భాగంగా 198 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే వాటిని డైవర్ట్ చేసి పైగా మీరు ఇవ్వాల్సినటువంటి నిధుల్లో ₹1 కూడా ఇప్పటివరకు చెల్లించారు. వరంగల్కు ఒక రింగ్ రోడ్ అవసరం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దాన్ని శాంక్షన్ చేసి తన సగభాగమైనటువంటి రింగ్ రోడ్ను పూర్తి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తాను పూర్తి చేయాల్సినటువంటి సగభాగంలో ఇప్పటివరకు సర్వే కూడా స్టార్ట్ చేయాలి. వరంగల్కు టెక్స్టైల్ పార్క్ అవసరం అని చెప్పేసి టెక్స్టైల్ పార్క్ శాంక్షన్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అక్కడ ఒక ఇటుకపేట కూడా వేరు. ఆలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి ఇప్పటివరకు పనులు ముందుకు సాగకుండా దాన్ని అడ్డుకుంటున్నారు. కాలోజీ కళాక్షేత్రం ఇంకా కలగానే మిగిలిపోతా ఉన్నది. ప్రతి సంవత్సరం వరంగల్కు 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తామని చెప్పి ఇప్పటివరకు చిల్లి గవ్వ ఇవ్వలేదు. ఇక వరంగల్ మీద ప్రేమ ఉన్నట్ట, వరంగల్ మీద కుట్ర చేస్తున్నట్ట ఒకసారి స్పష్టం చేయాలి. ఈరోజు వరంగల్ అసలు ప్రాధాన్యం లేకుండా వెనుకబడడానికి కారణమే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి విషయాన్ని వినయ్ భాస్కర్ ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వినయ్ భాస్కర్ గారు తన పదవుల కోసము తన ఆత్మాభిమానం, వరంగల్ ఆత్మాభిమానాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు. ఇక ఆయన వరంగల్ గురించి మాట్లాడతాడు. వినయ్ భాస్కర్ గారికి వినయం లేదు, ప్రజలంటే విలువ లేదు, ఆయన పట్ల ప్రజలకు విశ్వాసం లేదు, రాబోయేటువంటి ఎన్నికల్లో విజయం లేదు. ఇది తెలిసే ఎన్నికల స్టంట్లో భాగంగా ఈరోజు వాక్ విత్ ఎమ్మెల్యే టాక్ విత్ ఎమ్మెల్యే అని కార్యక్రమం పెట్టారు. అసలు నువ్వు ఏం చేసినావని చెప్పేసి నీతో వాక్ చేయాలి, నీతో టాక్ చేయాలి. వాకింగ్ టాకింగ్ కాదు, నువ్వు జాగింగ్ జంపింగ్లు చేసినా కూడా ప్రజలు నిన్ను నమ్మేటువంటి పరిస్థితి లేదు. 3 ఏళ్ల నుంచి వరంగల్లో ఒక కొత్త పెన్షన్ లేదు, ఒక కొత్త రేషన్ కార్డు లేదు. వరంగల్లో ఉన్నటువంటి పేద ప్రజలు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేస్తే పైగా పట్టాలున్నటువంటి వాళ్ళకి ఇంటి నెంబర్లు ఇవ్వడం. నీతో ఎందుకు వాకింగ్ చేయాలి, ఎందుకు టాకింగ్ చేయాలి? ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా నీతో ఫైటింగ్ చేయడానికి పేద ప్రజలందరూ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు వర్షాకాలంలో వరదలు రావు, ఎన్నికలు వస్తే మాత్రం తప్పకుండా వరదలు వస్తాయి. ఆ వరదల్లో మీరు కబ్జా చేసినటువంటి నాలాల్లోనే మీరు కొట్టుకోబోతారు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి ఎవరి మీద ఏం మాట్లాడుతున్నామో ఒకసారి ఆలోచించి మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.